ఒక రకంగా చెప్పాలి అంటే బాప్తిస్మానికి ముందు మనమేం అంత మంచోళ్ళమా? తీసుకున్న తర్వాతనే మంచోళ్ళం కాదు మనం. మీ తెలియదా మీరు ఏం చేస్తున్నారు ఏంటనేది? మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా అన్నాడు. మరి అటువంటప్పుడు అలాంటి పరిస్థితుల్లో నుంచి మనల్ని ఆయన బతికించుకున్నాడు కదా. మరి బ్రతికించుకున్నందుకు ఈవిడ ఇంత చేసింది కదా దేవుడి కోసం. నువ్వేం చేస్తున్నావు? నీ విస్తారమైన పాపాలు క్షమించేశారు కదా బాప్తిస్మోలో. మన పాపాలన్నీ క్షమిస్తూనే ఉన్నాడు కదా. వారం వారం మనం ఆయనతో సహవాసం గల వారమై ఉన్నప్పుడు ఆయన మనం తీసుకుంటున్న రొట్టె, మనం తీసుకునే ప్రభు వల్ల మనం ఆయనతో కలిసి చేస్తున్న ఈ సహవాసంలో ఆయన మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు, కడుగుతూనే ఉన్నాడు కదా. అన్నప్పుడు ఎంత ప్రేమించాలి కదా ప్రభువును. అంతగా ప్రేమించడం అంటే ఆయన కోసం ఎంత చేయాలి కదా, ఎంత ఇవ్వాలి, ఎంత చేయాలి మనం ఆయన కోసం. ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది, ఎంతో చేసింది తన జీవితంలో తప్పులు పాపాలు. ఆ పాపాలన్నింటి విషయంలో ఏమైపోయింది? దుఃఖపడింది. దుఃఖం చివరికి తనలో ఏం తీసుకుని వచ్చిందని అంటే రక్షణ, మారు మనసును తీసుకుని వచ్చింది. అదే చెప్పాడు అక్కడ పౌలు గారు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయును అన్నాడు.